చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రాయలసీమకు సంబంధించినటువంటి బడా నేతలే. అయితే రాయలసీమ ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్నది ప్రశ్న. సో రాయలసీమ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది కామెంట్ చేయండి. జగన్ వైపు, చంద్రబాబు వైపు మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నది రాజకీయంగా సాగుతుంది. 2014 నుంచి ఇదే జరుగుతోంది. ఆ వైపు ఈ వైపు మొహరింపు పట్టు బిగింపు. ఒక ఎన్నికల్లో ఒకరు తెలిస్తే మరో ఎన్నికల్లో ఇంకొకరు గెలుస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి చేతికి వచ్చేసింది. అయితే సెంటిమెంట్ చూసినా, ట్రాక్ రికార్డ్ చూసినా 2029 ఆశలు వైసీపీకి ఉన్నాయి. దాని మూల కేంద్రాల మీదనే ఇప్పుడు కూటమి భారీ స్కెచ్ గీసి మరీ దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. కర్నూలులో తాజాగా జరిగిన కూటమి సభకి లక్షలాదిగా జనాలు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురు హైలైట్ అయ్యారు. ఇక ఈ సభకి లక్షలాది మంది జనాలు తరలినటువంటి గొప్ప విషయంగా చూస్తున్నారు. అయితే వైసీపీ ఆరోపణ ఏంటంటే ఈ జనాన్ని తరలించారని ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమలో ఇంతటి భారీ సభ సాగడం, ఎటు చూసిన జనసందోహంతో నిండిపోవడంతో కూటమి చాలా స్ట్రాంగ్గా ఉందని జబ్బులు తెరుచుకుంటోంది. సీమ జనాలు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా చాటినట్టు అయింది. ఇంకా చెప్పాలంటే కర్నూలుకి ఒక్క 2024 ఎన్నికల్లో తప్ప 2014, 19లో వైసీపీకే పట్టం కట్టింది. మొదటి నుంచి అలా కాదు, అత్యధిక సీట్లనే అందించింది. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత వైసీపీ వేగంగా పుంజుకున్న ప్రాంతాలుగా కడప, కర్నూలు అని చెప్తారు. ఈ రెండు చోట్ల వైసీపీ గ్రాఫ్ పెరిగితే సులువుగా 24 సీట్లు అత్యధిక స్థానాలు దక్కుతాయి. వైసీపీ కూడా అదే స్ట్రాటజీతో ముందుకు అడుగులు వేస్తోంది. అదేవిధంగా వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. అయితే కర్నూలులో భారీ సభను పెట్టడం ద్వారా వైసీపీ గ్రాఫ్కి చెక్ పెట్టే ప్రయత్నాలు అయితే కూటమి చేసింది, కానీ అది నిలబడే పరిస్థితి లేదంటున్నారు. ఇక సీమ ప్రాంతం చూస్తే ఒకనాడు కాంగ్రెస్ తర్వాత వైసీపీతోనే ఎక్కువగా జనాలు ప్రయాణించారు. టీడీపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీమలో ఆ పార్టీ ప్రపంచం ఎక్కువగా కనిపించింది. మళ్ళీ 2024 ఎన్నికల్లోనే ఆ దశ తిరిగింది. టోటల్గా సీమ జిల్లాను టీడీపీ కూటమి ఊడ్చిపారేసింది. అంటే చాలా కాలం తర్వాత సీమ జనాలు తమ రాజకీయ భావజాలాన్ని దాటి వెలుపల చూడగలిగారని అంటున్నారు. అంతేకాదు, తాము దశాబ్దాలుగా అభిమానించే కాంగ్రెస్ ఫిలాసఫీకి వ్యతిరేకంగా తొలిసారి బయటపడి కూటమికి బిగ్ సపోర్ట్ గా నిలిచారు. దాంతోనే ఏమాత్రం గుర్తింపు లేని చోట బీజేపీ కూడా సీట్లు గెలుచుకుంది. ఇక జనసేన అభ్యర్థులు గెలిచారు. టీడీపీ విజయానికైతే పట్టపగ్గాలు లేకుండా పోయి సీమలో ఒక భావన అయితే ఉంది. తాము దశాబ్దాలుగా అభివృద్ధి చెందలేకపోతున్నామని, దానికి కారణం ఒక పొలిటికల్ ఫిలాసఫీకి గట్టిపడి ఉండిపోవడమేనని, అంతేకాకుండా తాము నెత్తికెక్కించుకున్న పార్టీలు కూడా పెద్దగా ఉద్ధరించేది లేదని టీడీపీ, వైసీపీ ఇద్దరు గురించి ఫీల్ అవుతోంది ప్రజానీకం. దీన్ని శాశ్వతం చేసుకునేందుకు కూటమి చేస్తుంటే జగన్ చేస్తున్నారు. రకరకాల దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి జనంలో మళ్ళీ పుంజుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఓవరాల్ సినారియోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ ఎలక్షన్ టైంకి అత్యధిక సీట్లు ఎవరికి ఇస్తారు ప్రజలు? అసలు అక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? జగన్ వైపు, చంద్రబాబు వైపు, రెండిట్లో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.